నా భార్య గురించి ఆలోచించాను, తప్పు లేదు, మంచిదే. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆలోచించద్దు. నా బిడ్డల గురించి ఆలోచించాను, మంచిదే, గృహస్థుగా అది నా కర్తవ్యం. నా శిష్యుల గురించి ఆలోచించాను, నా కర్తవ్యం. నా జీవుడి గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు నా జీవుణ్ణి? ఈ జన్మలో ఇలా పెట్టింది లేదు, వచ్చే జన్మలో ఈ జీవుడు ఇంకో శరీరంలో పెడతాడు. ఆ జన్మలో ఆ శరీరానికి మళ్ళీ భార్యా బిడ్డలు ఉంటారు. ఈ జన్మలో నేను మోక్షానికి వెళ్ళిపోతానని ఏమి హామీ? పునర్జన్మ ఖాయం. సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం. మళ్ళీ వెళతాను ఇంకో శరీరంలోకి. అప్పుడు దానికో భార్య, కొంతమంది బిడ్డలు వస్తారు. వాళ్ళు అన్నమో రామచంద్ర అంటారు. వాళ్ళకి పట్టెడు అన్నం తెచ్చి పెట్టాలంటే ఈ జన్మలో ఇలా పెట్టినది ఉంటే కదా వాళ్ళకి పెట్టడానికి నాకు వస్తుంది. ఏదన్నా పుణ్యకర్మ ఉంటే వాళ్ళకి తెచ్చి పెట్టగలను. పుణ్యకర్మ అంటే నాకున్నది నేను త్యాగం చెయ్యాలి. త్యాగే నైకే అమృతత్వమానసు. ఓ రూపాయి ఇవ్వను, నాకు వచ్చిన మాట చెప్పను, ఒంట్లో ఓపిక ఉంది ఓ పల్లకి పట్టను, ఎవ్వరికీ ఉపకారం చెయ్యను. ఏది చూసి పుణ్యం వేస్తారు? శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో సాహిత్యం అక్కడ ప్రారంభం. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆవిడ తల్లడిల్లిపోయింది. గృహస్థాశ్రమంలో ఉన్నాను, ఇటువంటి బ్రహ్మచారి వస్తే నేను వెయ్యడానికి భిక్ష లేదు. అటు చూసింది ఇటు చూసింది, లోపలికెళ్ళింది. ద్వాదశి ఆ రోజున ఉపవాస విరమణం కోసమని ఓ ఉసిరికాయ తెచ్చి పెట్టుకున్నారు. ఆ ఎండిపోయిన ఉసిరికాయ తెచ్చి ఆయన జోలిలో వేసి, ఆ పేద బ్రాహ్మణి దరిద్రం చూసి శంకరాచార్యుల వారికి బాధేసింది. లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. అమ్మా ఏమిటమ్మా ఈవిడ కష్టం, ఏమిటమ్మా ఈవిడ దరిద్రం. వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి బృందంగలేవపు కొళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతి రపాంగలీల మంగళ్యదాస్తు మమంగళ దేవతాయాః. వాహ్, ఏమి స్తోత్రం చేశారు మహానుభావుడు. లక్ష్మీదేవి కనపడింది. శంకర, చాలా గొప్ప ప్రార్థన చేశావు, నీకు ఇస్తా, ఆవిడికి ఇవ్వను. ఏమమ్మా అదే? గత జన్మలలో ఇలా పెట్టినది ఏదైనా ఉంటే ఒక్కటి చూపించు. ఇంత ఉంటే అంత చేసి ఇచ్చేస్తా. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరుబడుచున్ రక్షింపవేది కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తి అంటాడు గుజ్జటి. చిన్నది ఉంటే అబ్బా ఎంత చేసావురా ఎంత చేసావురా ఎంత చేసావురా అంటాడు ఈశ్వరుడు. అసలు చేసిందేది ఇవ్వడానికి కుదరదన్న. అమ్మా నువ్వే అలా అంటే ఎలా? నా చేతిలో ఎండు ఉసిరికాయ వేసింది చాలదా అన్నారు. కురిపించింది అమ్మవారు కనకధార. ఇలా పెట్టని వాడు ఉత్తర జన్మలలో సుఖాన్ని పొందలేడు. ఉత్తర జన్మలు ఎవరికి? నీ జీవుడికి కూడా ఉందిగా. మరి నీ జీవుడి గురించి ఎందుకు ఆలోచించావు? ఎప్పుడూ తెచ్చి పెట్టుకోవడమే. అందుకే మనిషి ద్వైపం. వేదం ముగ్గురిని ద్వైపాలుగా నిర్ణయించింది. పుచ్చుకుంటే 2 అంచెలు, ఇచ్చేస్తే 1 అంచె. కోతి, ఏనుగు, మనుష్యుడు. కోతి తింటే ఓసారి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఇచ్చేస్తే 1 అంచెలు ఇచ్చేయాలి. ఎందుకని ఇచ్చినది పుణ్యం. 2 సార్లు 2 అంచెలు ఉండవు. పుణ్యం ముందు చేసేయాలి. కురు పుణ్య మహోరాత్రం. కేవలం నువ్వు దాచడం కాదు, దాచినది నీ వెంట రాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తులకు దొంగలకిత్తురో దొరలకవును. దీన్ని జుట్టీగలీయవా తిరువనులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నీది నీకే చెందాలి అంటే మార్గం ఏమిటి అంటే దానం చేయడం ఒకటి. అలాగని ఉన్నదంతా దానం చేస్తానంటే శాస్త్రం ఒప్పుకోవాలి. భార్య బిడ్డలకి ఇవ్వాలి. 6 ఒప్పు దానం చేయాలి. ఇక్కడ నా దగ్గర ఎన్ని రూపాయలు ఉండనివ్వండి, నేను ఇవన్నీ కట్టకట్టి గోను సంచిలో వేసుకుని అమెరికా వెళ్ళాను అనుకోండి. అమెరికాలో దిగిన తర్వాత ఈ రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చి అయ్యా 1 కప్పు కాఫీ ఇవ్వండి అంటే ఇవ్వరు. నేను ఇక్కడి నుంచి బయలుదేరే ముందు బ్యాంక్కి వెళ్ళి ఇంటర్నేషనల్ కౌంటర్లో నా దగ్గర ఉన్న రూపాయలు డాలర్లుగా మార్చుకుని డాలర్లు పట్టుకుని వెడితే నాకు 1 కప్పు కాఫీ ఇస్తాడు. నీకు ఇక్కడ ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఇంటర్నేషనల్ కౌంటర్లో డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళినట్టు దీన్ని పుణ్యంగా మార్చుకుని ఊర్ధలోకాలకు వెళ్ళాలి. ఇక్కడ నీకు శరీరంలో బలం ఇచ్చాడు, పల్లకి పట్టుకో. నీకు శరీరంలో బలం ఇచ్చాడు, ఒక దేవాలయాన్ని ఊరు.
నీకు శరీరంలో బలమిచ్చాడు, ఆపదలో ఉన్నవాడి చెయ్యి పట్టుకుని నడిపించు. నీకు ఆర్థిక పరిపుష్టిని ఇచ్చాడు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు. నీ దగ్గర 2 పళ్ళున్నాయి, పక్కవాడికో పండి. నీ దగ్గర 6 పంచెలున్నాయి, 4 పంచెలు ఎవరికన్నాయి. నీకు మంత్రభావం వచ్చు, దక్షిణ తీసుకోకుండా ఒక్క క్రతువు చేయించు. నీకు ఉపన్యాసం చెప్పడం వచ్చు, తాంబూలం ఆశించకుండా 4 ఉపన్యాసాలైనా చెప్పు. కాదు కాదు అన్నిటికీ నాకు ప్రతిఫలం కావాలి అని నువ్వు కోరుకుంటే నీ జీవుడిని నువ్వు ఎప్పుడు ధరిస్తావు? ఈశ్వరుడు నీకు ఏది ఇవ్వకుండా మాత్రం ఉంచలేదని సత్యం. శరీరమునందు బలమన్నా ఇచ్చాడు, వాక్కన్నా ఇచ్చాడు, ఐశ్వర్యమన్నా ఇచ్చాడు, ఏదో ఒకటి ఇచ్చాడు. దాన్ని నువ్వు నిస్వార్థంగా సమాజ ప్రయోజనం కొరకు వెచ్చించడమే పుణ్యముగా మార్చుకో. నువ్వు మార్చలేదు, అది ఉండదు.